హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఫర్ ఫ్యామిలీ. ఈరోజు నేను రాగి ముద్ద రెగ్యులర్ స్టైల్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే చూపించబోతున్నాను. మనం రాగి ముద్దని అన్నం అండ్ ఉత్త పిండితో కూడా చేసుకుంటాం. అలా కాకుండా నేను ఈరోజు బొంబాయి రవ్వతో రాగి ముద్ద ఎలా చేసుకోవచ్చు అండ్ సాఫ్ట్గా టేస్టీగా త్వరగా చేసుకునేలా చూపించబోతున్నాను ఈ వీడియోలో. దానికోసం నేనైతే ముందుగా రాగి ముద్ద ప్రిపరేషన్కి ఇక్కడ 1 కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను. 1 కప్పు బొంబాయి రవ్వ అండ్ ఈ కప్తో 3 కప్స్ రాగి పిండి తీసుకున్నాను. 1 కప్ బొంబాయి రవ్వకి 3 కప్స్ రాగి పిండి. 3 కప్స్ రాగి పిండి ఒక గిన్నెలో తీసుకొని ముందుగానే నేను ఉంటలేవి లేకుండా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అడుగు మందం ఉన్న గిన్నె తీసుకున్నాను. దాంట్లో పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ హీట్ ఎక్కనివ్వాలి. వాటర్లోకి ఇప్పుడు నేను కొంచెం 1 స్పూన్ గీ అయితే వేసుకుంటున్నాను. వాటర్ మరుగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ మరిగిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ ఉంది కదా, ఆ 1 కప్పు బొంబాయి రవ్వని ఈ మరుగుతున్న వాటర్లో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. వేసేస్తే అది గడ్డలు కట్టేసుకుంటుంది. అందుకే ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేసుకుంటే అప్పుడైతే చక్కగా కుక్ అవుతుంది, ఉంటలేవి లేకుండా. బొంబాయి రవ్వని సాఫ్ట్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. కొంచెం ఉడుకు పట్టే వరకు ఇలా కలుపుతూ ఉంటే ఉండలేవి పట్టకుండా వస్తుంది. ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని అయితే ఉడికించుకోవాలి. కొంచెం సేపు 5 మినిట్స్ ప్లేట్ పెట్టేసేసి నెక్స్ట్ ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి వాటర్ వేసి కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా, ఆ పిండిని నేను ఇందులో మిక్స్ చేసుకుంటున్నాను. డైరెక్ట్గా పిండి వేస్తే నాకు కలపడం రాదు, అందుకనే నేను ముందుగా వాటర్లో మిక్స్ చేసి వేసుకున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా పిండినే ఇలా చల్లుకొని ఇలా కలుపుకోవచ్చు. నాకు అలా రాదు అని చెప్పేసి నేను ఇక్కడ వాటర్లో మిక్స్ చేసేసుకొని ఇందులో వేసుకున్నాను. దీన్నైతే ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వదిలేసినా సరే ఇదైతే ఉండలు కట్టేస్తుంది. అప్పుడు టేస్ట్ కూడా అంత బాగా రాదు అండ్ లోపల కూడా పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసేసుకొని తక్కువ అనిపిస్తే సాల్ట్ వేసుకొని ఇప్పుడు కొంచెం సేపు 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసేసి కలపకుండా ప్లేట్ అయితే ముచ్చేసుకోవాలి. ఒక 5 మినిట్స్. ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసేసి మిక్స్ చేసుకుంటే ఇదైతే చక్కగా ఇలా ఉడికిపోతే కలర్ అయితే చేంజ్ అవుతుంది. రాగి ముద్ద ఉడికిందని తెలుసుకోవడానికి కలర్ అయితే చేంజ్ అవుతుంది. డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. ఇంకా హాఫ్ అయితే ఉడకలేదు. ఇంకా కొంచెం సేపు ప్లేట్ ముచ్చేసేసి ఉడికించుకోవాలి. దీన్ని కలపడం అయితే చాలా కష్టం, బట్ హెల్తీగా చేసుకోవాలి అంటే తప్పదు కదా, చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ బాగా ఉడికితేనే ఇది సాఫ్ట్గా వస్తుంది. ఉడకకపోతే సాఫ్ట్ అవ్వదు రాగి ముద్ద. నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను, ఇంకా కొంచెం ఉడకల్లా, ఇంకా సాఫ్ట్ అవ్వలేదు. అందుకనే నేను ఇంకొంచెం సేపు ఉడికించుకుంటున్నాను. నేనైతే ఈ రాగి ముద్దని ఈ మెజర్మెంట్స్తో 4 మెంబర్స్కి అయితే చేసుకున్నాము. కొంచెం సేపు ప్లేట్ పెట్టేసేసి మగ్గనివ్వాలి. తర్వాత ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను ముద్దలు కట్టుకోవడానికి. దానికి నెయ్యి అప్లై చేసేసి ఇలా రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వేసేసి ఇలా చక్కగా ముద్దలు అయితే కట్టేసుకోవడమే. అలాగే కూడా తినచ్చు, బట్ ఇలా అయితే పిల్లలకి ఇష్టంగా తింటారు, చూడడానికి కూడా బాగుంటుంది అని చెప్పి ఇలా చేసుకుంటున్నాను నేను. ఈ స్టెప్స్తో రాగి ముద్దని మీరు కూడా ట్రై చేయండి. రెగ్యులర్గా కాకుండా ఇలా బొంబాయి రవ్వతో కూడా చాలా టేస్ట్ అయితే ఉంటుంది రాగి ముద్ద. నేనైతే రాగి ముద్ద కోసం కొబ్బరి చట్నీ అండ్ పప్పుల పొడి, చిట్లం పొడి వేస్తున్నాను. రాగి ముద్దకి ఎప్పుడూ లిక్విడ్ ఐటమ్స్తోనే బాగుంటుంది.
నీళ్ళ పప్పు, పప్పు చారు ఇలా ఈ ఐటమ్స్తో రాగి ముద్ద చాలా టేస్ట్ వస్తుంది. అండ్ చికెన్ దీంతో కూడా చాలా బాగుంటుంది. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకొని కొంచెం హోల్ చేసేసి పైన అయితే గీ వేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. రాగి ముద్దనైతే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది అండ్ అలాగే టేస్టీగా కూడా వస్తుంది. ఏ కర్రీ అయినా చేసేసుకోవచ్చు. దీనికోసం నాతో పచ్చి కొబ్బరి ఉంటే నేను కొబ్బరి చట్నీ అయితే చేసుకున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. పిల్లలకైతే జల్దీ తినేసేస్తారు వాళ్ళు, నమిలే పని లేకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.